చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన గొప్ప కార్యాన్ని మనందరి మధ్యలో జరిగించబోతున్నారు. మీ సమస్యలు, మీ పోరాటాలు అన్నీ యేసే దగ్గరికి తీసుకొని రండి, యేసే చేతుల్లో పెట్టండి. యేసు ప్రభు ఈరోజు మీకు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ప్రోగ్రాం చూస్తున్న వారిలో ప్రభా, అయ్యా తండ్రి, ఎవరెవరైతే ప్రభా అయ్యా తండ్రి అప్పుల బాధలతో, రోగాలతో, సమస్యలతో ఉన్నారో తండ్రి, వారందరినీ తాకుమని అడుగుతున్నాను అయ్యా, వారందరినీ ముట్టమని అడుగుతున్నాను తండ్రి, దర్శించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా తండ్రి, ప్రోగ్రాంకి నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రియ పరిశుద్ధాత్ముడా. మా మధ్యలోనికి దిగి రండి ప్రియ పరిశుద్ధాత్ముడా. ఈరోజు తాకండి, ముట్టండి, దర్శించండి, మాట్లాడండి అయ్యా. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచండి అయ్యా. అద్భుత కార్యాలు జరిగించమని ప్రోగ్రాం అంతటిని హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే మాట ఏంటంటే, నీ కన్నీరుని నేను తుడుస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో ఏ ఒక్కరు మన కన్నీరుని తుడవలేరండి. ఎందుకంటే వారు బయటికి సానుభూతి చెప్తారే తప్ప మన హృదయంలో ఉన్న బాధని ఏ ఒక్కరు తొలగించలేరు. ఏ ఒక్కరు మన హృదయంలో ఉన్న బాధని, వేదనను తొలగించలేరు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేనే నీకు ఆదరణ ఇస్తాను, నేనే నీకు ఓదార్పు. హల్లెలూయా. దేవుని నోటి నుండి వచ్చే ఒక్క మాట చాలు మన హృదయంలో నెమ్మది కలగడానికి, మన హృదయంలో ఉన్న వేదనంతా తొలగిపోవడానికి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కన్నీరుని నేను తుడుస్తాను, నీ బాధని నేను తుడుస్తాను, నీకు సంతోషాన్ని ఇస్తాను, నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నీకు ఇస్తానని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన చిన్న మాటని నేను మీ అందరితో పంచుకోబోతున్నాను. హల్లెలూయా. మన దేవుడు, చాలామంది ఏమనుకుంటారంటే, ఏదో సీజనల్గా నేను భక్తి చేయాలి, ఆదివారం భక్తి చేస్తే సరిపోతుంది, లేకపోతే క్రిస్మస్ టైంలో నేను భక్తి చేస్తే సరిపోద్ది, లేకపోతే లెంట్ డేస్లో భక్తి చేస్తే సరిపోతుంది, మిగతా రోజుల్లో నాకు అవసరం లేదు అనుకుంటారు. కొంతమంది ఈ లెంట్ డేస్ వచ్చినప్పుడు, లేకపోతే క్రిస్మస్ వచ్చినప్పుడు, ఇలాంటి రోజుల్లోనే భక్తి చేయడానికి ఆశపడతారు. కానీ మన దేవుని యొక్క ఆశ, మన దేవుని యొక్క కోరిక ఏంటంటే, ప్రతిరోజు మనము ఆయనతో ఉండాలన్నది ఆయన ఆశ. హల్లెలూయా. దేవుడు చెప్పేది ఏంటి మనందరికీ అని గనక మనం ఆలోచించినట్లయితే, దేవుడు అంటున్నాడు, సీజనల్గా భక్తి చేయొద్దు, ఏదో సందర్భంలో భక్తి చేయొద్దు. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది భక్తి చేస్తారు. కష్టాలన్నీ తీరిపోగానే ఇంకా దేవుడు వద్దు, మాకు ఏది వద్దు అని చెప్పి వారి దారిన వారు పోతుంటారు. మరలా వారు ఎప్పుడు కనబడతారంటే, మరలా ఏదో ఒక కష్టం రావాలి, అప్పుడు మరలా దేవుడు గుర్తొస్తాడు. కొంతమందికి ఏమో పండగలప్పుడే దేవుడు గుర్తొస్తాడు. క్రిస్మస్ అప్పుడో, ఆదివారం అప్పుడో, లేకపోతే ఈస్టర్ అప్పుడో, లెంట్ డేస్ అప్పుడు దేవుడు గుర్తొస్తారు. కొంతమందికి ఏమో, నాకు దేవుడు ఏది చేయట్లేదు కదా, నేను ఇంకా దేవుడి దగ్గరికి రాను అని చాలామంది ఏం చేస్తారంటే, దేవుడితో ఎడతెగని అనుభవం కలిగి ఉండరు. హల్లెలూయా. అయితే దేవునికి మన మీద ఉన్న ఆశ, వాంఛ, కోరిక ఏంటంటే, ఎడతెగని బంధము ఆయనతో కలిగి ఉండాలని, ఎడతెగని సహవాసం. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఆయన సన్నిధి కొరకు అడగాలి, ప్రతిరోజు ఆయన సన్నిధిలో నీ ముఖం కనబడాలి. ఏదో ఒక ఆదివారమో, లేకపోతే ఏదో ఒక ఒకేషన్లో నీ మొహం దేవుని దగ్గర కనబడడం కాదు. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే, ప్రతిరోజు నువ్వు ఆయన ఎదుట కనబడాలి, ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడాలనుకుంటాడు, ప్రతిరోజు ఆయన నీతో ముచ్చటించాలనుకుంటాడు, ప్రతిరోజు ఆయన నీ ముఖాన్ని చూడాలనుకుంటాడు, ప్రతిరోజు నీకు అద్భుతాన్ని చేయాలనుకుంటాడు. ఇది దేవుని యొక్క ఆశ, కోరిక అయి ఉంది. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడాలి, ప్రతిరోజు నువ్వు ఆయనతో ముచ్చటించాలి, ప్రతిరోజు నీ ముఖము ఆయన ఎదుట కనబడాలన్నదే దేవుని ఆశ. హల్లెలూయా. సీజనల్గా మాట్లాడడము, లేకపోతే ఏదో ఒక ఒకేషన్లో దేవునితో మాట్లాడడం, ఇది కాదండి ఆయన చిత్తము. ఎడతెగకుండా నువ్వు ఆయనతో ఉండాలన్నదే ఆయన ఆశ. హల్లెలూయా. చూడండి, మనం ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, సపోజ్ మన డాడీయో మన మమ్మీయో, మనం ప్రేమిస్తాం కదా, వాళ్ళతో నువ్వు ఒక 5-6 రోజులు మాట్లాడలేదు,
వాళ్ళు మాట్లాడదామని నీకు ఎంత ప్రయత్నించినా నువ్వు వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదు, వాళ్ళతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నువ్వు సడన్గా ఒక 7వ రోజు వచ్చి 5-6 రోజులు అయిపోయిన తర్వాత నువ్వు సడన్గా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు నీ మనసులో ఒక వెలితి ఉంటుంది. అలానే ఆ మాట్లాడేవారు కూడా ఏం చేస్తారంటే నీతో సరిగ్గా మాట్లాడలేరు, ఎందుకంటే ఆ గ్యాప్ వచ్చేసింది. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు 4 రోజులు దేవునితో మాట్లాడకుండా తర్వాత ఏదో ఒక రోజు వచ్చి దేవునితో మాట్లాడుతుంటే నువ్వు దేవుని సన్నిధిని అనుభవించలేవు. నువ్వు లోపల ఏదో ప్రార్థన పైకి చేస్తున్నట్టే ఉంటుంది, కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేవు. చాలామంది చెప్తారు, అక్క నాకు దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను కానీ ఆయన యొక్క సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే నువ్వు ప్రతిరోజు దేవునితో మాట్లాడట్లేదు, నువ్వు ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయట్లేదు. నీవు గనక ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతుంటే, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తుంటే ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలవు. లేదంటే ఆ గ్యాప్ నీకు తెలిసిపోతుంది అన్నమాట. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేవు, నీకు మోకాళ్ళు వేసినా ప్రార్థన రాదు, నీకు ప్రార్థన చేయాలన్నా మోకాళ్ళు వేసినా నీకు మాటలు రావు. ఎందుకు అంటే నీకు దేవునికి ఏమొచ్చేసిందంటే ఒక గ్యాప్ వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు 4 రోజులు దేవునితో మాట్లాడలేదు, నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోయి 4 రోజులు నువ్వు దేవుని లెక్క చేయలేదు, దేవుని ముఖాన్ని నువ్వు చూడలేదు. అందుకనే నీ మనసులో నీకు తెలియకుండానే ఒక గ్యాప్ ఏమైపోతుందంటే దేవునికి నీకు మధ్యలో ఫామ్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏదో ఒకేషనల్గా నాతో మాట్లాడదు, ఏదో సందర్భంలో నాతో మాట్లాడదు. చాలామంది కృతజ్ఞత కూడికని పెట్టుకుని అప్పుడే దేవుడిని తలపోసుకుంటారు, ఆ తర్వాత దేవుడు చేసిన మేలులన్నింటినీ మర్చిపోతారు. దేవుడికి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కొంతమంది బర్త్డేస్కి దేవుడు జ్ఞాపకం వస్తాడు, ఇది కాదండి. లేకపోతే ఏదో సమస్యలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు, ఇది కాదు దేవునికి కావాల్సింది. నువ్వు ఎడతెగని అనుభవం కలిగి ఉండాలన్నదే ఆయన ఆశ, ఆయన కోరిక అయ్యింది. హల్లెలూయా. ఏది ఏమైనా నేను మాత్రం నా దేవునితో మాట్లాడతాను, నేను ప్రతిరోజు మాట్లాడతాను నా దేవునితో, ప్రతి క్షణము మాట్లాడతాను. ఇదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఎడతెగకుండా చేయాల్సిన పనులు కొన్ని వ్రాయబడి ఉన్నాయి. అవి ఏంటో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. దానిపై వచనం చూస్తే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. చూడండి, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:15లో చివరి వచనాన్ని మనం చూసినట్లయితే, చివరి మాటని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. హల్లెలూయా. ఎల్లప్పుడూ కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటి అంటే, ఎడతెగక కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటంటే, ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంట, సంతోషంగా ఉండాలి. మనం దేవుణ్ణి బట్టి సంతోషించాలి. అవును, నాకు శ్రమలు ఉన్నాయి, మీకు శ్రమలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉంటాయి. ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక కష్టము మనకు ఉంటూనే ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ బాధల గురించి నువ్వు ఆలోచించద్దు, చింతపడద్దు, దిగులు పడద్దు, ఎందుకంటే అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అవన్నీ దేవుడు చేతుల్లో పెట్టండి, నా చేతుల్లో పెట్టండి, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అయితే మీరు మాత్రం ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. ఈ దేవుని సంతోషం, నీ సంతోషం అంతా ఎవరి గురించిన సంతోషమై ఉండాలంటే, దేవుని గురించిన సంతోషమై ఉండాలి. దేవుడు నాకు తోడున్నాడు, దేవుడే నాతో ఉన్నాడు, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడే నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడని దేవుణ్ణి బట్టి నువ్వు ఏం చేయాలంటే సంతోషపడాలి. అప్పుడు నీకు ఏమున్నా లేకపోయినా నువ్వు ఎలా ఉండగలుగుతావంటే సంతోషంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. నాకు కష్టాలు ఉన్నాయి, పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నాకు బాధలు ఉన్నాయి, నాకు దేవుడు ఉన్నాడు. నాకు దుఃఖం ఉంది, కానీ నాకు దేవుడు ఉన్నాడు. ఇలాగా దేవుని బట్టి నువ్వు సంతోషించినప్పుడు ఈ లోకంలో ఎంత ఉపద్రవం వచ్చినా నువ్వు ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలవు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే నీ సంతోషం అయిపోతాడు. దేవుని గురించిన ఆనందమే నీ హృదయాన్ని నింపేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు అవి ఒక పెద్ద మ్యాటర్ లాగానే నీకు కనబడవు. హల్లెలూయా. సో మొదటిగా బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఎడతెగక సంతోషించు. హల్లెలూయా. రెండవది ఏంటో చూడండి, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక
పత్రిక 5:16 చదువుదాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమందు ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. హల్లెలూయా. సో రెండవది ఏంటి అంటే ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హల్లెలూయా. మన పరిస్థితులన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవండి. మనం ఒకటి ఆలోచిస్తే మన పరిస్థితులన్నీ దానికి ఆపోజిట్గా వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎంతో దుఃఖముతో మన హృదయం కుమిలిపోతుంది, మనం ఎంతో బాధపడతాం, మనం ఎంతో వేదన చెందుతాము. అయితే వాక్యము సెలవిచ్చేది ఏంటి అని అంటే ఎడతెగక నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు సమస్యలు ఉన్నాయి, ఏం బాధపడద్దు, సనుగుకోవద్దు. దేవుణ్ణి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుని మీద సనిగేస్తూ ఉంటారు. నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావు, వాళ్ళందరూ బాగున్నారు కదా, నేనెందుకు బాగాలేదు. ఇలాంటి సనుగుడు దేవునికి ఇష్టం ఉండదండి. మనము దేవుని బిడ్డలుగా దేవుడు మన దగ్గర నుండి ఆశించేది ఏంటంటే ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. నీ పరిస్థితులు బాగోకపోయినా, నీకు రోగము ఉన్నా, నీకు అప్పుల బాధ ఉన్నా, నువ్వు సమస్య లోతుల్లో అంచుల్లో నువ్వు పడవేయబడినా, నీ హృదయం మాత్రం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నీవు నాకు మేలే చేస్తావు తండ్రి, నువ్వు నాకు ఏది చేసినా నా మేలు కొరకే చేస్తావు, ఈ సమస్య నుండి కూడా నువ్వు నన్ను విడిపిస్తావు, నాకు అద్భుతం చేస్తావు, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని ఇలా ఎడతెగకుండా కృతజ్ఞతాస్తుతులు చెప్పే అనుభవంలోనికి మనం అందరము రావాలి. హల్లెలూయా. తర్వాత మూడో అనుభవం ఏంటి అంటే 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక సేమ్ ఇదే అధ్యాయం 5:15 చివరి వచనాన్ని చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది. ఏంటి చెప్పండి? ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. సో మూడోది ఏంటి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదేమో. ఇలాంటి సందేహాలు సాతాను మన హృదయంలో కలుగజేస్తాడు. ఇంకా నాకు అద్భుతం జరగదండి, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు అద్భుతం జరగదండి అని మనం ఏం చేస్తామంటే అపనమ్మకం, దేవుని మీద అపనమ్మకం కలుగజేస్తాడు సాతాను. అయితే మనం మాత్రం ఏం చేయాలంటే దాన్ని ఎదిరించి, సాతాన్ని ఎదిరించుడి, అప్పుడు అతడు మీ యొద్ద నుండి పారిపోను. మన సాతాన్ని ఆలోచనలు ఎదిరించాలి. దేవుడు నీకు అద్భుతం చేయడు, దేవుడు నీకు మేలు చేయడు, ఇలాంటి అపనమ్మకమైన ఆలోచనలు సాతాను నీ హృదయంలో కలుగజేస్తాడు. నీవు మాత్రం దాన్ని ప్రార్థన ద్వారా ఎదిరించాలి. హల్లెలూయా. నా దేవుడు నాకు జవాబిచ్చే తీరుతాడు, నా ప్రార్థనలన్నిటికీ నా దేవుడు ఆన్సర్ చేసే తీరుతాడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. నా దేవుడు నాకు జవాబిచ్చేదాకా నేను నిన్ను వదలను ప్రభువా, నువ్వు నాకు జవాబిచ్చేదాకా నేను నిన్ను పాదాలని పట్టుకుంటాను అని ఎడతెగని ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలని చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక గ్రుడ్డి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ గ్రుడ్డి వ్యక్తి పేరేంటంటే బర్తిమయు. అయితే ఆయన యేసుప్రభు ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్నాడని అతను విని ఏం చేస్తాడంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెడతాడు. అయితే ఆ పక్కనున్న వారందరూ అంటారు, ఊరుకో, అరవకు, ఎందుకు అలా అరుస్తున్నావు, అరవద్దు, ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నారు కదా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అందరూ ఊరుకో అని చెప్తే ఈ గ్రుడ్డి వ్యక్తి ఇంకా గట్టిగా అరుస్తున్నాడంట, నువ్వు నన్ను దృష్టించాల్సిందే ప్రభువా, నీ దృష్టి నా మీద పడాల్సిందే అని దేవునికి తెలియజేస్తూ, యేసుప్రభు వారికి తెలియజేస్తూ ఇంకా గట్టిగా అరుస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. యేసు ప్రభు దృష్టి ఆ వ్యక్తి వైపు తిరిగింది. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయి, అప్పనమ్మకం వద్దు, నాకు ఇంకా అద్భుతం జరగదేమో అని అనుకోవద్దు, ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. తరువాత 4వది ఏంటో చూద్దాం. ఎడతెగక మనం చేయాల్సినవి 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5:19 చదువుదాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మకి ఎడతెగక మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా హెచ్చరిస్తాడంటే వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, దైవ సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు. తర్వాత నీ హృదయంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటాడు. అయితే చాలాసార్లు మనం పరిశుద్ధాత్మ మాట వినకుండా వాటిని పక్కన పెడుతూ ఉంటాము. కానీ బైబిల్ చెప్తుంది, ఆత్మని ఆర్పకండి. పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో ప్రేరేపణిస్తున్నాడు. ప్రార్థన చేయి అని పరిశుద్ధాత్మ దేవుడు మొర్రో అని అరుస్తున్నాడు. పరిశుద్ధాత్మనికి లోబడు, పరిశుద్ధాత్మని మాటకి స్పందించు. హల్లెలూయా. ఆత్మని ఆర్పవద్దు. హల్లెలూయా. నువ్వు అలా పరిశుద్ధాత్మ మాట నిన్ను వినకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మౌనం అయిపోతాడండి. పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరిక నువ్వు వినలేవు. ఈరోజు బైబిల్ చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క హెచ్చరికకి స్పందించు, ఆత్మని ఆర్పివేయకు. హల్లెలూయా. తర్వాత 5వది మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:20 చదువుదాం. 5:20 మేలైన దానిని సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా. 5వది ఏంటంటే మేలైనది చేపట్టాలంట. ఏంటి చెప్పండి? మేలు చేయుట. హల్లెలూయా. మన ద్వారా ఇతరులకి మేలే జరగాలి. ఏ ఒక్కరికి కీడు తలపెట్టాలని అనుకోకూడదు. నాకు విరోధంగా మాట్లాడాడు కదండి, అతని కాలు ఇరిగిపోవాలి, అతని చెయ్యి ఇరిగిపోవాలి, ఇలాగా మనం ఆలోచించకూడదు. బైబిల్ చెప్తుంది, నీ శత్రువుల్ని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి. హల్లెలూయా. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇతరులకి మేలు చేసేవారిగా ఉండాలి. ఎడతెగక మేలు చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థించాలి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు యోబు పోగొట్టుకున్న వాటన్నిటినీ రెండంతలుగా తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు సమస్యలు ఉన్నాయి, నీకెంతో పోరాటం ఉంది. ఓకే, ఈరోజు నువ్వు ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయి. నీలాగా అప్పుల సమస్యలతో ఎంతోమంది నలిగిపోతున్నారు, వారందరి కోసం ప్రార్థన చేయి. నీలాగా రోగంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇతరులకు మాత్రమే కాదు దీవెన, నీవు కూడా ఆశీర్వదించబడతావు. కాబట్టి ఎడతెగకుండా మేలు చేయుటయే దేవుని ఆశ అయి ఉంది. హల్లెలూయా. తరువాత మనం చివరిగా చూసినట్లయితే 6వదిగా మనం చూసినట్లయితే 23 చదువుదాం. సమాధానకర్తవకు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. హల్లెలూయా. ఎడతెగకుండా మనం పరిశుద్ధంగా ఉండాలంట. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మన పాపాలని మనం యేసు రక్తంలో కడుక్కోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వెంటనే పాపాలను ఒప్పుకోరండి. దానికి 1 సంవత్సరం కావాలి, దానికి ఒక వాచ్ నైట్ ప్రేయర్ కావాలి, అప్పుడే వాళ్ళు ఒప్పుకుంటారు. లేదు, నువ్వు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలన్నదే దేవుని ఆశ. హల్లెలూయా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈరోజు దేవుని ముఖదర్శనం నీకు కావాలి. ఆయన ముఖదర్శనం నీకు కావాలంటే నువ్వు పవిత్రంగా ఆయన సన్నిధిలో కనబడాలి. ఈ పవిత్రంగా మనం ఆయన సన్నిధిలో కనబడాలంటే మన పాపములన్నిటినీ ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మన పాపములన్నిటిని ఒప్పుకొని మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధంగా మనం మార్చబడుటకు యేసు రక్తం మన కొరకు పోయబడింది. యేసు రక్తంలో మన పాపాలని కడిగి వేసినప్పుడు మనం పరిశుద్ధంగా మార్చబడతాం. హల్లెలూయా. 6 కార్యాలు చెప్పాను. ఎడతెగకుండా మనం చేయాల్సినవి 6 కార్యాలు ఉన్నాయి. మొదటిగా ఏంటి చెప్పండి? ఎడతెగక సంతోషించాలి. మన కష్టాలు, బాధలు అవన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఆశ ఏంటంటే మనం ఎడతెగకుండా సంతోషించాలి. దేవుణ్ణి బట్టి సంతోషించాలి, ఆయన చేసిన మేలును బట్టి సంతోషించాలి, ఎడతెగక సంతోషించాలి. రెండవదిగా ఏంటి చెప్పండి? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక దేవునికి మొరపెట్టాలి. మన ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతున్నా ఎడతెగకుండా మొరపెట్టాలి. మూడవదిగా ఎడతెగకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగవదిగా
ఎడతెగక పరిశుద్ధాత్మునికి విధేయత చూపించాలి. 5వదిగా ఎడతెగక ఇతరులకు మేలు చేయాలి. 6వదిగా ఎడతెగక పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం గొప్ప దీవెనను పొందుకుంటాం. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఎడతెగక నేను ప్రార్థన చేస్తానయ్యా, నా పరిస్థితులు బాగాలేదని, నా పరిస్థితులు ఎంతో దుఃఖకరముగా వేదనకరముగా ఉన్నవని నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళనయ్యా, నీ పాదాల దగ్గర ఉంటానయ్యా, నీ పాదాలని పట్టుకుంటానయ్యా అని ఈరోజు మనం అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎడతెగక నేను ప్రార్థన చేస్తాను, ఎడతెగక నీతో సహవాసం చేస్తాను, ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఎడతెగక నీకు లోబడతాను, నాకు ఒక అద్భుతాన్ని చెయ్యయ్యా. ఈరోజు అడగండి, అయ్యా తండ్రి నువ్వు నాకు అద్భుతం చేసేదాకా నేను నీ పాదాలను వదలనయ్యా, నేను నిన్ను విడిచిపెట్ట, నాకు మీరే అద్భుతం చేయాలి, మీరే నాకు ఏదో ఒక కార్యం చేయాలి, నేను ప్రయత్నించాను, నేను ఓడిపోయాను, ఈరోజు మీరే నాకు అద్భుతం చేయాలయ్యా, మీరే నాకు ఒక మేలు చేయాలి తండ్రి. హల్లెలూయా. ప్రియ పరిశుద్ధాత్ముడా, ప్రియ పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు వందనాలు వందనాలు. తాకండి ప్రియ పరిశుద్ధాత్ముడా, తాకండి తాకండి, ముట్టండి ముట్టండి. ఎంతోమంది కష్టముతో బాధతో ఉన్నారయ్యా, ఎవరికి చెప్పుకోలేని వేదనతో ఉన్నారు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దర్శించమని అడుగుతున్నానయ్యా. అయ్యా ఎడతెగని ప్రార్థన అనుభవం మాకు దయచేయండి, ఎడతెగని సహవాసమును దయచేయండి అయ్యా, ఎడతెగని కృతజ్ఞతాస్తుతులు చెప్పే అనుభవమును దయచేయండి. ఈ ఎడతెగని అనుభవంలోనికి మేమందరము రావాలి పరిశుద్ధాత్ముడా. అయ్యా ఎవరెవరైతే బాధతో వేదనతో ఉన్నారో యేసు నామములో విడుదల 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 కలుగునుగా. ఈ ఎడతెగని అనుభవంలోనికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆత్మకార్యం బలముగా జరుగునుగాక. అయ్యా తన్ని ఆత్మకార్యానికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే అక్టోబర్ తేదీ నుండి 30 రోజులు నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్ మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనవి చేయుచున్నాము. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాంతవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్రగోదాల్, జగద్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన 33 సంవత్సరాలుగా సంపూర్ణ సేవలో కొనసాగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. వాస్తవానికి 33 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం మధురై అనే ప్రాంతంలో రక్షణ పొంది, మారు మనసు పొంది, అభిషేకించబడి
అక్కడ కొద్ది కాలం సేవ చేయించుండగా దేవుని స్వర విని నేను ఈ తెలుగు రాష్ట్రానికి రావటం జరిగింది. అయితే 33 సంవత్సరాలుగా కేవలం దేవుని పరిచర్య సువార్త అంటూ వెళ్ళిపోయాను. 30 మందితో ప్రారంభించబడిన రాజమండ్రి చర్చి ఈరోజు దగ్గర 3000 మందికి చేరుకుంది. అయితే ఇప్పుడు దాకా మేము ఒక సినిమా థియేటర్ను లీజుకి తీసుకొని అది చర్చిగా మార్చుకొని నడిపించకుండా వచ్చాం. ఆ లీజ్ టైం అయిపోయింది. అయితే లీజ్ టైం అయి 1 ఇయర్ పైన అయిపోయింది. మేము కొంచెం టైం అడిగాం, టైం ఇచ్చారు ఆ ఓనర్ వాళ్ళు. అయితే ఇంకా మేము టైం ఇవ్వలేము, దాన్ని మరలా మేము కూల్చేసి కట్టాలనుకుంటున్నామని ఓనర్స్ చెప్పడం జరిగింది. సో దేవుని యొక్క దయ, ఆ కృపను బట్టి ఇదిగో మీరు చూస్తున్న ఈ స్థలాన్ని దేవుని మందిరం కోసం కొనటం జరిగింది. అద్భుతమైన స్థలము. ఇక్కడే మన చెన్నై టు కలకత్తా వెళ్ళే హైవే రోడ్ ఉంది, పక్కనే ఉంది. ఇది రాజమండ్రి కాతెర ఆనుకొని ఉన్న 4th బ్రిడ్జ్ దగ్గర ఈ స్థలం ఉంది. ఎంతోమంది సహాయ సహకారంతో దేవుని కృపతో ఈవెన్ మా ఇంటి వారు కూడా చాలా ధనము ఈ స్థలం కోసం ఇచ్చారు. సో ఈరోజు ఈ స్థలం కొనటం జరిగింది. కానీ ఇప్పుడు మందిర పని మేము ప్రారంభించాం. కింద డౌన్లో ఉంటే మట్టి వేయటం జరిగింది. దీనికి మీలాంటి వాళ్ళ సహాయం కావాలి. దేవుని నిర్ణయం చెప్పున కట్టబడుతున్న మందిరానికి ఎవరైతే సహాయం చేయబోతున్నారో ఖచ్చితంగా దేవుడు మన 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండ 1:11 బట్టి ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండ 28, 12, 13 బట్టి ఖచ్చితంగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ రాయబడి తన నామాన్ని బట్టి తన దాసులకు చూపించిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదంట. ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. సో మందిరం కట్టబడే విషయంలో మీరు అందరూ సహకరించాలి. మా దగ్గర అయితే ఏమీ లేదు, దేవుని వైపు చూస్తున్నాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఈ మందిరం కోసం సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయండి. ఈ మందిరం కట్టే విషయంలో మీ వంతు సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దహించు అగ్నికు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. కరెంట్ అకౌంట్ నెంబర్ 3572224437. IFSC నంబర్ SBIN 0000904. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.